హాయ్ అండి, ఈరోజు నేను సింగిల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా చూసేసేయండి. ఇలా ఫస్ట్ మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ని ఇలా ఉంటుంది ఓపెన్ చేయగానే. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ తీసి ఇలా లెంత్ ఎక్కువ వచ్చే విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ మర్చిపోకండి. మీ వైపు అనేది ఫోల్డింగ్ ఉండాలి, ఆపోజిట్ వైపు ఓపెన్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా నీట్గా ప్లేస్ చేసుకోండి. ఇక్కడ నేను నార్మల్ బ్లౌజ్లో చూపిస్తున్నానండి. ఇంకా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ బాగా ఉండాలి అంటే మీరు ఐరన్ చేసి నీట్గా తీసుకోండి. ఇక్కడ నేను ఐరన్ చేయట్లేదు, ఊరికే చూపిస్తున్నాను మీకోసం అని. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర అల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా, అల్తీ బ్లౌజ్ తీసుకొని ఇలా నీట్గా నేను ఏ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నానో చూడండి. ఏ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నానో అలా నీట్గా ప్లేస్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా ఎక్కడా కూడా లాగకూడదు. నీట్గా ప్లేస్ చేసుకుంటేనే మీకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎలాంటి డౌట్ రాకుండా నీట్గా అలా కొలతలు అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే షోల్డర్ నుంచి కింద నడుము దగ్గరికి ఎంత ఉంది, ఇక్కడ ఎంత వచ్చింది అంటే 14 వచ్చింది. అయితే మనకి 14 అంటే హాఫ్ ఇంచ్ కావాలి కదా, మరి కుట్లు లేకపోతే మనకి ఇంచుమించు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం 14 వచ్చింది కాబట్టి 14.5 తీసుకుంటాము. అలాగే ఇక్కడ లెంత్ వచ్చేసి మనము 19 వచ్చింది. 19లో మనకి ఎంత హాఫ్ భాగం 9.5 కదా. అలా మనము డబల్ ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి 19.5 పెట్టుకొని కట్ చేసుకుంటాం. అది కట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు చెస్ట్ భాగం వచ్చేసి 19 వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీరు ఎప్పుడైనా కానీ డబల్ బ్లౌజ్ కానీ సింగిల్ బ్లౌజ్ కానీ ఏ బ్లౌజ్కైనా సరే ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోండి. ఫస్ట్ ఎడ్జెస్ నీట్గా ఉంటేనే మీకు ఎక్కడా కూడా లాగినట్టు పట్టేసినట్టు అనేది బ్లౌజ్ ఉండదు, కటింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి నేను పెడుతున్నా అంటే 14 అంటే 14.5. నేను కొంచెం ఎక్కువ కూడా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం కుట్ల లోపలికి వేస్తాను కాబట్టి నేను 15 పెట్టుకుంటున్నా. మీరైతే 14.5 అలా పెట్టుకోండి. లేదు మేము కొత్త వాళ్ళు మేము కూడా కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం, 1 ఇంచ్ పెట్టుకుంటాం అంటే అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 15 పెడుతున్నాను. ఇంకొక విషయము, ఇక్కడ నేను సింగిల్ బ్లౌజ్ కదా, సింగిల్ బ్లౌజ్ అయితే ఏమవుతుంది అంటే మనం కింద హెమ్మింగ్ వేస్తాం. హెమ్మింగ్ వేయడానికి 1.5 ఇంచ్ తీసుకుంటున్నా నేను. 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు క్లాత్ అనేది మిగులుతుంది, అందుకోసమని ఇక్కడ అంత తీసుకుంటున్నా నేను. ఇప్పుడు చూసుకోండి, కొంచెం చూడండి, ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నెక్ ఉంటుంది కదా, నెక్ భాగానికి ఎంత తీసుకోవాలని చూసుకోవాలి. ఎంత 6 తీసుకోండి, ఎవరికైనా సరే 6 తీసుకోండి. మరీ లా ఉన్నాము మాకు ఇలా వెడల్పుగా పట్టేసినట్టు ఉంటుంది అంటే మాత్రం 6.5 7 తీసుకో, ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోకండి. అలాగే చూడండి, ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ కింద కూడా సేమ్ అదే అల్తీనే చంక భాగం ఉంటుంది కదా, ఎప్పుడైతే మనం నెక్ భాగము 6 తీసుకుంటామో అదే అల్తీతోటి మనం చంక దగ్గర కూడా తీసుకుంటాం. ఇక్కడ నేను షోల్డర్ నుంచి నెక్కి 6 తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ నెక్ నుంచి చంక భాగానికి కూడా 6 తీసుకుంటున్నా. 6 అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మరీ మీకు పట్టేస్తుంది, కొంచెం లూజ్ కావాలంటే మాత్రమే 6.5 7 పెట్టుకోండి, ఇంక అంతకంటే ఎక్కువ పెట్టుకోకండి. చూడండి, ఇక్కడ నేను డబల్ ఫోల్డ్ చేశాను కదా బ్లౌజ్ పీస్, మనకి 19 వచ్చింది. మనం ఎంత తీసుకుంటాం, అందులో హాఫ్ అంటే 9.5 తీసుకుంటాము. దానికి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకొని మనం ఇక్కడ ఖర్చు కోసం తీసుకోవాలి కదండి, సైడ్ కుట్లు వేసుకుంటాం కదా, అక్కడ ఖర్చు కోసం 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నీట్గా మార్క్ చేసుకోండి అన్నీ. ఇది చూడండి, మీకు కనిపిస్తుంటుంది నీట్గా. ఇలా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా నీట్గా మార్క్ వేసుకోండి. స్కేల్ పెట్టుకోండి. ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే స్కేలు, తర్వాత కరువు తీసే స్కేళ్ళు ఉంటాయి, అవి కూడా మీరు తీసి పెట్టుకోండి. లేకపోతే బ్లౌజ్ చెడిపోతుంది. ఇంకా మాకు రాదన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళకైతే ఈజీగా డ్రా చేసేస్తారు ఇలాగా. ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మనం ఇంకా ఇలా డ్రా చేసుకున్నాం కదా, మనకి ఇక్కడ షోల్డర్ నుంచి నెక్కి వెనక మనం తీసుకోవాలి కదా, వెనక రౌండ్ అనేది తీసుకోవాలి కదా, అందుకోసం ఇక్కడ 6 పెట్టుకున్నాం. 6లో హాఫ్ అంటే ఎంత, మనకి హాఫ్ అంటే 3 కదా,
ఇక్కడ మీరు చెక్ చేసుకొని ఇది చూపిస్తున్నా చూడండి 6 ఉంది ఇక్కడ. నేను అందులో హాఫ్ అయితే కరెక్ట్ సరిపోతుందండి. లేదు మాకు దగ్గరికి కావాలి, ఇంకా అంత పర్ఫెక్ట్గా వద్దు, ఇంకా దగ్గరికి కావాలంటే 2.5 పెట్టుకోండి బక్కగా ఉన్న వాళ్ళైతే, అదే సన్నగా ఉన్న వాళ్ళైతే. లేదు అంటే ఇంక అందరికీ 3 అయితే సరిపోతుంది నాకు తెలిసి. ఇక్కడ నేను 3 పెడుతున్నా. అలా మార్క్ వేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. చూడండి ఇలాగా నీట్గా అలా మార్క్ వేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇలాగా మళ్ళీ వెనక రౌండ్ భాగం ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నా మీకు టేప్ తోటి ఇలా క్రాస్ అనేది మీకు ఇప్పుడు వద్దండి. నెక్స్ట్ నేను ఈ వీడియో మాకు అర్థమైంది అన్నప్పుడు నేను ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా, లేదంటే కన్ఫ్యూజన్ అయిపోతారు. ఇక్కడ నేను స్ట్రైట్గా పెట్టాను కదా, మీరు కూడా స్ట్రైట్గా పెట్టుకోండి. స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ నేను 10 ఇంచెస్ పెట్టాను రౌండ్. మీరు కూడా 10 ఇంచెస్ కావాలంటే 10 ఇంచెస్ పెట్టుకోండి. లేదు మాకు దగ్గర కావాలంటే 9, అలా మీకు తెలిసినట్టుగా మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. తర్వాత ఇక్కడ రౌండ్ నెక్కే తీస్తున్నాను, ఎలాంటి డిజైన్ కూడా యూజ్ చేయట్లేదు. మీరు కూడా రౌండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు రౌండ్ అలాగనే వేసుకోండి, ఎందుకంటే మీకు మళ్ళీ రాదు, పలక మెడ అలాంటివి అయితే రావు కాబట్టి తొందరగా రౌండే వేసుకోండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ చంక భాగం దగ్గర మనం పై వైపుకు తీయాలి. ఎప్పుడైనా బ్యాక్ పార్ట్కి చంక దగ్గర పై వైపుకు తీస్తాం, లోతు తీయము. లోతు వచ్చేసి ఫ్రంట్ భాగంలో తీస్తాం. ఇక్కడ పై వైపుకు తీయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే 1 ఇంచ్ పెట్టుకున్నాం. ఇక్కడ మనం పైనుంచి కిందకి 6 పెట్టుకున్నాం కదా, అందులో హాఫ్ అంటే 3 దగ్గర నుంచి నీట్గా కర్వ్ చేసుకుంటా రండి. నీట్గా ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా నిదానంగా. లేదు మాకు ఇలా ఇంకా చేయి తిరగట్లేదు అన్న వాళ్ళు నేను చెప్పాను కదా కర్వ్ స్కేల్ ఉంటుందని, ఆ కర్వ్ స్కేల్ ఉపయోగించి కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి నీట్గా వచ్చేసింది కదా. ఇలాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను కొత్త వాళ్ళకి. ప్రతి పాయింట్ కూడా చెప్పి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంకేమీ లేదండి, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక్కడ డాట్స్ వచ్చేసి నేను కుట్టేటప్పుడు చెప్తాను, మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతారు, అందుకోసమని ఇప్పుడు చెప్పట్లేదు. డాట్స్ బ్యాక్ పార్ట్కి డాట్స్ చెప్పట్లేదు. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా కట్ చేసేటప్పుడు కూడా చెయ్యి అనేది వంపు తిప్పుతూ కట్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. జాకెట్ పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు కదా. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే జాకెట్ల మీద ట్రై చేయకండి. ఏదైనా వేస్ట్గా ఉంటే శారీ, పాత శారీలు అలా ఉంటాయి కదా, దాని మీద ట్రై చేయండి, వచ్చేస్తుంది ఖచ్చితంగా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు 1-2 జాకెట్లు పోతూ ఉంటాయి, అది కామనే. అయినప్పటికీ కూడా పాత చీరలు ఏవైనా ఉంటే వాటితోటి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా నీట్గా నేను చూడ ఎలా వంపుతూ కట్ చేస్తున్నాను, ఎక్కడ కూడా కటింగ్ పక్కన పోకుండా నీట్గా కట్ చేస్తున్నాను కదా. ఈ విధంగా చూడండి నీట్గా ఇలా కట్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చాలా బాగుంటాయి. ప్రతి పాయింట్ కూడా నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. ఇలాగ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఎంత ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ నేను లాస్ట్ చెప్తా, ఇప్పుడే చెప్పను, ఎందుకంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఇంకా ఏమి క్లాత్ అటు ఇటు జరపకండి, జస్ట్ మరి ఇంకొక ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసేటప్పుడు మీ చేయి లావు ఉంది అనుకుందాం, మీకు పీసులు పడతాయి. కొంతమందికి సంఘ పీసులు పడతాయి, అది లావు ఉన్న వాళ్ళకి. అదే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఏం పడదు, సరిపోతుంది. అయితే ఇక్కడ సంక పీసులు పడినాయండి కాబట్టి నేను ఇక్కడ సగం వరకే ఫోల్డ్ చేసుకుంటున్నాను. లేదు మేము 4 వేసుకుంటాం, అటు ఇటు వేసుకుంటాం హ్యాండ్ కంటే కూడా నో ప్రాబ్లం. కానీ అది చాలా బాగుండదు, మనకు కనిపిస్తుంది అన్నమాట కుట్లు బయటకి. అంటే సంక పీసులు వేసినవి కనిపించేస్తాయి బయటకి, అలా వద్దు. ఇలా నేను ఫోల్డ్ చేశాను కదా సగానికి, అలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇటు చూపిస్తున్నా చూడండి, 1.5 ఇంచ్ 2 ఇంచ్ ఎందుకు పెడుతున్నారు ఇక్కడ 1.5 2 ఇంచ్ అంటే ఇది సింగిల్ బ్లౌజ్ అండి. దీనికి డెఫినెట్గా మనం ఏం చేయాలి అంటే హెమ్మింగ్ వేసుకోవాలి. హెమ్మింగ్ వేసుకున్నాక ఇలా నీట్గా మనం స్కేల్తో డ్రా చేసుకోవాలి. మీరు ఏంటి క్రాస్ వేస్తున్నారు అనుకుంటున్నారు, క్రాస్ కాదండి, మీకు వీడియోలో అలా అనిపిస్తుంది కానీ కరెక్ట్గానే ఉంది. ఇక్కడ చూసుకోండి. తర్వాత ఏం చేస్తామంటే జాకెట్ని ప్లేస్ చేస్తాం. ఇలా నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా ప్లేస్ చేసుకోండి. హ్యాండ్ ఇక్కడ ఒక పాయింట్ అండి మీకు చెప్పడము, నేను మీకు కొత్త వాళ్ళు కాబట్టి డైరెక్ట్గా బ్లౌజ్తోనే చూపిస్తున్నా. మీరు డైరెక్ట్గా పెట్టేసి కట్ చేసేలాగా ఇంకా మీకు కొలతలతో అంటే అంత ఐడియా వచ్చిండదు కాబట్టి మీరు వేస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నా, మీరు ఎప్పుడైనా కట్ చేసిన వైపు హ్యాండ్ అనేది ఇలా పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా.
తర్వాత మీరు టేప్తో కొలుచుకోండి. ఇక్కడైతే 3 వచ్చింది వాళ్ళ హ్యాండ్. వాళ్ళకి కొంచెం కిందకే కావాలంటున్నారు కాబట్టి నేను 4.5, 5 పెడుతున్నాను కుట్లతో సహా. ఇలా నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మార్క్ వేసుకోండి. ఇలా నీట్గా మార్క్ వేసుకోండి. చూడండి ఇదే విధంగా మీకు కనిపిస్తుందో నాకు తెలియదు కాదు. నేను 5 దగ్గర పెట్టుకున్నాను, 4.5, 5 దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే మిగిలింది కుట్లలోకి పోతుంది. లేదు కుట్లలోకి కొంచెం ఎక్కువ వేసుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు. అదేం పెద్ద ఇష్యూ కాదు. మనం ఏదైనా కటింగ్ చేసి కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే పెద్ద ఇష్యూ కాదు. చూడండి ఇలా ఇక్కడ మనకి హ్యాండ్ వంపు తిరగాలి కదా. ఏ హ్యాండ్కైనా పెద్ద సైజు వాళ్ళకైనా చిన్న సైజు వాళ్ళకైనా ఏ హ్యాండ్కైనా సరే మనం ఫస్ట్ 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది పై వైపు. తర్వాత ఇలా వంపు తిప్పుతూ నీట్గా డాట్స్ వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను ఇదే విధంగా. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలాగా. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తానండి. చూడండి ఇప్పుడు ఇలా పెట్టాను కదా, మీరు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకొని మీరు చూడొచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? ఇలాగనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఎలా అయితే చూపించానో అదే విధంగా నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా నీట్గా వంపు తిప్పుతూ కట్ చేసుకోండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ చూసేవారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెషన్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ కూడా రీచ్ అవుతుంది. ఇంకా మంచిగా మీకు అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తుంటా. ఇక్కడ చూడండి జాయింట్లు పడినాయి కదా, అదే సంక పీసులు పడినాయి కదా, వాటిని అలా కట్ చేసుకొని మనం లాస్ట్ మిగిలిన పీస్తో సంక పీసులు కట్ చేసుకుందాం. ఎందుకంటే ఇంకా మనం చాలా పార్ట్స్ కట్ చేయాలి కదా, అందుకని. అర్థమవుతుందా? ఇలాగనమాట. నెక్స్ట్ ఇప్పుడు క్లాత్ని మీ వైపు తిప్పుకోండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా మీ వైపు ఇలా తిప్పుకోండి. మరి నేను ఇక్కడ అలా ఇలా తిప్పుతున్నానంటే మీరు మిస్టేక్ అవుతుంటారు, ఎలా తిప్పాలి అని మిస్టేక్ అవుతుంటారని నేను అలా చూపిస్తున్నాను. మీరు కూడా అలా కన్ఫ్యూజన్ అవ్వకండి. ఇంతసేపు మీరు ఫోల్డింగ్ అనేది మీ సైడ్ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు మీకు ఎదురుగా పెట్టుకోండి. ఆపోజిట్ వైపు ఫోల్డింగ్ ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఓపెన్స్ మీ వైపు పెట్టుకోండి. ఇలాగా ప్లేస్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా నీట్గా కూడా ప్లేస్ చేసుకోండి. తర్వాత మనం తీసుకోవాల్సింది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకున్నాక కింద మనం ఎమ్మింగ్ కోసం మార్క్ వేసుకున్నాం కదా, కింద నుంచి 2 ఇంచెస్ చేసుకోండి. ఇలాగా 2 ఇంచెస్ తీసుకోండి. ఇలాగా నీట్గా అక్కడి నుంచి కాదు, అలాగా ఇక నేను చూపిస్తున్నట్టు ఇలా నీట్గా తీసుకోండి. మీకు ప్రతిదీ కూడా నేను పాయింట్ చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నీట్గా చూడండి. కన్ఫ్యూజన్ అవుతుంటారు కాబట్టి కొత్త వాళ్ళు మరీ పాయింట్ మీరు చూస్తేనే అర్థమైపోతుంది. మీరు డబ్బులు పెట్టి టైలరింగ్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. మనకి చాలా నీట్గా నేర్పిస్తుంది యూట్యూబే. మీరు ఒకటి సపోర్ట్గా ఉంటే ఇంకా బాగా నేర్చుకుంటారు. చూడండి ఇలాగా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోండి. మీరు కొంచెం ఎక్కువ ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. తర్వాత దానికి ఒక పిన్ని ఉంటే ఏదైనా పిన్నో ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని అలా ఫిట్ చేసుకోండి. ఇలా నీట్గా ఫిట్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇలాగా. ఇప్పుడు మనకు ఇక్కడ నేను తీసుకునేది క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగే. సో నేను ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. మీకు క్రాస్ కటింగ్ కావాలి అంటే ఇక్కడ ఉన్నాయి చూసారు మీరు ఎడ్జెస్ ఐస్ క్రీమ్ కోన్ లాగా ఉన్నాయి కదా, అటువైపు పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ మీరు దీన్ని ఆదరించేదాన్ని బట్టి నేను దాని వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి ఇలా నీట్గా ప్లేస్ చేసుకోండి. ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. చేసుకున్నాక మీరు స్కేల్ తీసుకొని ఇప్పుడు మనం ఈ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా నీట్గా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా నీట్గా ఎక్కడ కూడా మిస్టేక్ లేనట్టు అది ఎలా ఉంటే అలా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఇలా డ్రా చేసుకుంటాం కదా. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చింది, ఎక్కడ హ్యాండ్స్ దగ్గర ఇక్కడ కొంచెం కట్లాగా ఉంది, మీరు ఎలా తీసుకుంటారని మీకు డౌట్ రావచ్చు. మనం ఇంతకుముందే చెప్పినాం, ఫ్రంట్ పార్ట్కి లోతు
ఎక్కువ తీసుకుంటాం. అదే బ్యాక్ పార్ట్కి అయితే పై వైపుకు తీస్తామని నేను చెప్పిన ఇందాక. ఇప్పుడు అది ఫ్రంట్ పార్ట్ కాబట్టి లోతు వచ్చేస్తుంది, మీకు అక్కడ కటింగ్ దగ్గర ఏం భయం. ఇలా నీట్గా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది, నీట్గా పెట్టుకొని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు నెక్ దగ్గర నేను కొంచెం పైకి గీసాను, మీకు అర్థమవుతుందో లేదో. నా వైపుకు కొంచెం పైకి గీసాను కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే పైకే పెట్టుకోవాలి మరి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకి పైకే ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉన్నంత డీప్ ఉండదు కదా, అందుకోసమని పైకే పెట్టుకోవాలి. 6 or 7 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది అది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను కదా, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గానే డ్రా చేసుకోండి. అయితే డ్రా చేసుకున్నాక మళ్ళీ మీరు లోతు తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా నీట్గా చేతితో నిదానంగా డ్రా చేసుకోండి, నేను చూపిస్తున్న విధంగా అలాగా ఇట్లా నీట్గా డ్రా చేసుకోండి. చూడండి నేను ఈ ప్రతి పాయింట్ ప్రతిదీ కూడా మీకు వాయిస్తోనే చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కడా కూడా మీరు మిస్టేక్ పడకూడదని. మీరు లాంగ్ ఉంది వీడియో అనేసి మీరు చూడకపోతే నేనేం చెయ్యలేను, దానికి మీరు మిస్ అయిపోతారు, డబ్బులు పెట్టుకోవాల్సిందే ఇంకా. చూడండి ఇలా నీట్గా. ఇప్పుడు ఇక్కడ కూడా అలానే డ్రా చేసుకోండి. ఇలా చూడండి, ఇలా నీట్గా. ఇక్కడ నేను 6 or 7 ఇంచెస్ కరెక్ట్ పెట్టుకుంటా. 7 ఉన్నా కూడా 6.5 ఉన్న ముందు సరిపోతుంది. ఇంకా 7 ఉంటే మనం కొంచెం హాఫ్ కుట్లలేకపోయి 6.5 మిగులుతుంది. లేదు 6.5 పెట్టుకుంటే 6 అయినా మిగులుతుంది. అది మనం ఫ్రంట్ పార్ట్ కిందకు ఉండాలా పైకి ఉండాలని దాన్ని బట్టి పెట్టుకొని, ఇంకా 6 కంటే ఎక్కువ కిందకు ఉండేలా చూసుకోకండి, సరేనా. 7, 8 అలా వద్దు, జస్ట్ 6 or 6.5, 7 లాస్ట్. ఇంకా ఇలా చూసుకోండి. నేను ఎంత పెట్టినా చూడు, 6 పెట్టా, కుట్లలోకి వదిలి 6 పెట్టా, అంటే టోటల్గా 6.5 పెట్టాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ తీస్తున్నా, లోతు భాగం తీస్తున్నా, ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం చూడండి నీట్గా. అక్కడ కూడా మనకి 3 నుంచే మనం బ్యాక్ పార్ట్కు చూపించాము, 6 ఉంటే అందులో సగ భాగం నుంచి మనము లోతు తీయాల్సి ఉంటుంది అనేసి చూపించాను. ఇలా నీట్గా తీయాలి. అలా తీసినాక మనకి ఇక్కడ నెక్ పార్ట్కి కూడా రౌండ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నీట్గా అర్థమవుతుంది అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా చూడండి, ఇలా నీట్గా తీయాల్సి ఉంటుంది. ఇలా నీట్గా తీయాలి. ఇలాగా చూడండి, నేను ప్రతిదీ కూడా చూపిస్తున్నా మీకు నీట్గా. ఇక్కడ ఎందుకు ఇలా పెడుతున్నాను అంటే, ఇక్కడ మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేస్తుంది, మనకు అప్పుడు కింద క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా మీరు చదువుకోలేకున్న వాళ్ళకైతే బ్లౌజ్తో బండ గుర్తులు పెట్టుకుంటారు కదా, 1 నుంచి 4 ఉక్స్ ఉంటే మనకు అక్కడికి సరిపోతుంది క్రాస్ బెల్ట్ అని. ఇక్కడైతే 4 ఇంచెస్ పెట్టుకోవాలి, 1/2 ఇంచ్ పైకి వదిలాక కూడా మళ్ళీ అక్కడ 4 ఇంచెస్ పెట్టుకొని మీరు క్రాస్ బెల్ట్కి మార్క్ వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మధ్యలో మనము క్రాస్ బెల్ట్ కింద ఇలా ఇగ్గినట్టు పట్టుకుంటాం కదా, ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా. తర్వాత మధ్యలోన మనకు పట్టినట్టు షేప్ రావడం కోసం నా బ్లౌజ్కి ఇక్కడ నేను చూపిస్తున్న బ్లౌజ్కి అయితే 12 ఇంచెస్ ఉంది. ఆ 12 ఇంచెస్ నేను పెట్టుకుంటున్నా, మీకు చూపిస్తున్నా ఇక్కడ అలాగా మీకు డైరెక్ట్గా దీంతోనే చూపిస్తున్నా, బ్లౌజ్తోనే చూపిస్తున్నా. అక్కడ పై వైపుకి కుట్లలోకి వదిలి చూపిస్తున్నా డైరెక్ట్గా, మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అవుతారు కదా, 12కి మరి 1 ఇంచు కలిపి 13 అలా కన్ఫ్యూజన్ అవుతారని డైరెక్ట్ 1/2 ఇంచ్ పైకి కుట్లలోకి చూపించి ఇక్కడ పెట్టేస్తుంది. అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి. మీకు ఈ టేప్తో కూడా చూపిస్తున్నా చూడండి, ఇంకొకసారి టేప్తో కూడా నీట్గా చూపిస్తున్నా. 12 ఇంచెస్ అర్థమవుతుంది అనుకుంటున్నా. కిందకున్నా ఏం కాదు, మీకు అర్థమవుతుందా, కిందకున్నా కూడా పెద్ద ఇష్యూ ఏం రాదు, బ్లౌజ్ బాగానే ఉంటుంది, కిందకు ఉంటుంది అనమాట. అలా ఇక్కడ సైడ్ కుట్ల వైపు కిందకే తీసుకోండి. మనకి అక్కడ షేప్ అనేది కొంచెం ఇప్పుడు తగ్గుతూ వస్తుంది, అది కుట్టేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా నీట్గా తీసుకోండి. చూడండి ఇలా చూసుకొని నీట్గా తీసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి కూడా ఇలా నీట్గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా, ఇలా వచ్చిందా. ఇప్పుడు కట్ చేస్తే కూడా మనకు అదే వస్తుంది, కానీ నేను ఇక్కడ కట్ చేయను, మీరు మళ్ళీ కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ అవుతారు. ఇప్పుడు జస్ట్ మీకు అలా షేప్ చూపించాను అంతే. ఇక్కడ కట్ చేసేటప్పుడు చూడండి నీట్గా, కట్ చేసేటప్పుడు కూడా మీరు ప్రతి పాయింట్ చూడాలి. కట్ చేస్తున్నారు కదా ఎట్లుంటారో కట్ చేస్తారు అనుకోకండి, మీరు కటింగ్లో కూడా చాలామంది బ్లౌజులు మిస్టేక్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి నేను ఎక్కడి నుంచి ఎలా నీట్గా కట్ చేస్తున్నానో మీరు కూడా అలాగే కట్ చేయండి. అర్థమవుతుందా.
ఇక్కడ ఇప్పుడు లోతు భాగం దగ్గర అటు ఇటు కాకుండా కట్ చేయకండి, నీట్గా కట్ చేయండి, వంపు తిప్పుతూ నీట్గా కట్ చేయండి. అర్థమవుతుంది అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ నేను ఈ చూపించిన విధంగా కట్ చేయట్లేదు, ఒక షేప్ కట్ చేస్తున్నా, చూడండి అర్థమవుతుంది మీకు. ఇలాగా నీట్గా కట్ చేయాల్సి ఉంటుంది, ఇలాగా. అది నేను మీకు కుట్టేటప్పుడు ఈజీగా చెప్తానండి, లేకపోతే మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు. అందుకోసమని నేను కుట్టేటప్పుడు నీట్గా చెప్తా. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే మైండ్ బ్లాక్ ఏముండదు అసలు, ఇంకా అందులో తెలియదు వాళ్ళకు. అందుకోసమని నేను ప్రతి పాయింట్ కూడా నీట్గా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. చూడండి ఇలాగా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ ఇంత ఎక్కువ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. మనం అది కటింగ్లో కట్ చేసుకుంటామండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. స్టిచ్చింగ్ వీడియోలో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే నేను ఎలా ఉంటే అలా కట్ చేసేసేయండి, అలా నీట్గా కూడా. వీడియో లెంత్ ఉందని మీరు చూడకుంటే నేను ఏం చేయాలని మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మంచి వీడియోస్ ఎప్పుడైనా ఎక్కువనే ఉంటాయి, అది మీరు చూస్తేనే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోండి, అర్థమవుతుందా? అయిపోయింది. ఇక ఎన్ని మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసింది, తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, హ్యాండ్స్ వచ్చేసింది. ఇంకా మనకు ఉక్స్ పట్టి, కాజా పట్టి, తర్వాత మెడ పీసులు అంటే అదే పైపింగ్ పీసులు, తర్వాత మనకి ఇంకోటి ఏంటి క్రాస్ బెల్ట్, ఇవన్నీ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి నేను చూపిస్తున్నా చూడండి. మిగిలిన క్లాత్తో మనం ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చూపించుకోండి. వీటికి కొలతలు అలతలు ఏమి ఉండవు. మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూసి మనం వాటిని చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవడమే, చూడండి అంతా కూడా. ఇప్పుడు మనం మెడ పీసులు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా కట్ చేసుకోండి. మీరు ఒక 1 ఇంచ్తో కట్ చేసుకోవాలా, ఎలా అంటే 1 ఇంచే మ్యాక్సిమం పైపింగ్కి వాడేది. ఇక్కడ నాకు అలవాటు కాబట్టి నేను క్రాస్ పీసులు మాత్రమే కట్ చేసుకుంటున్నా, కొలత ఏం చూడట్లేదు. మీకు క్లాత్ ఎక్కువ ఉందంటే మాత్రం 1 ఇంచ్ కట్ చేసుకోండి. ఒకవేళ 1 ఇంచ్ కట్ చేసుకున్నా కూడా మనం కుట్టేటప్పుడు మళ్ళీ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను కొంచెం నాకు సరిపోయేంత చూసుకొని నేను కట్ చేసుకుంటున్నా. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇంకా ఉక్స్ పట్టి, కాజా పట్టి కావాలి కాబట్టి ఇక్కడ నేను ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా కట్ చేస్తున్నా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెడల్పు అనేది ఉక్స్ పట్టికి చిన్నగా ఉండాలి, కాజా పట్టికి వెడల్పు అనేది ఎక్కువగా ఉండాలి. ఎందుకు అంటే మనం కాజా పట్టిని డబల్ ఫోల్డ్ చేసి కుట్టేస్తాం కాబట్టి మనకు అది ఎక్కువ ఉండాలి. ఉక్స్ పట్టి వచ్చేసి మనకు లెంత్ అనేది తక్కువ, లెంత్ అనేది తక్కువ కొంచెం ఉండాలి, ఇలా వెడల్పు అనేది. చూడండి ఇలా నేను చూపిస్తున్నా కదా, 2 పీసులు కూడా అలా ఉండాలి. అర్థమవుతుంది అనుకుంటున్నా. చూడండి ఇక్కడ మనం అన్ని కటింగ్స్ అయిపోయాయి కదా.
ఇవి ఉక్సు పట్టి, కాజా పట్టి. ఇది నేను చూపిస్తున్నది ఇది కాజా పట్టి, ఇది ఉక్సు పట్టి. ఇలా నేను చూపిస్తున్నా కదా, ఒకటి వెడల్పు తక్కువ ఉండాలి, ఒకటి వెడల్పు ఎక్కువ ఉండాలని. నెక్స్ట్ ఇక్కడ మెడ పీసులు ఉన్నాయి, ఈ మెడ పీసులు కూడా మీరు చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. తర్వాత క్రాస్ బెల్ట్, ఇది మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాం. తర్వాత హ్యాండ్స్కి సంక పీసులు కట్ చేసుకోవాలి కదా, అవి కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఇలా ఓకే, జస్ట్ కట్ చేసుకోవడమే. అవి ఎంత ఉన్నాయో అంత సైజు కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నా కదా. హ్యాండ్స్ తీసేటప్పుడు కొంతమంది ఒకేసారి ఇలా షేప్ లాగా తీస్తారు. మనం ఆ షేప్ అనేది మీరు బిగినర్స్కి కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నా మీకు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు నీట్గా మాకు వచ్చింది అంటే నేను చెప్తా. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అర్థమవుతుంది అనుకుంటున్నా అందరికీ. ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఆ మెడ పీసులు అనేవి ఎక్కడంటే ఎక్కడ పెట్టుకోకండి, ఇలా హ్యాండిల్లోనే పెట్టుకోండి. మళ్ళీ పోగొట్టుకోకపోతే మళ్ళీ క్లాత్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమని. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మీకు గుర్తుగా పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ అనేసి, రాసి పెట్టుకోండి. కొత్త వాళ్ళైతే నేను మీకు ఒక దాని మీద రాసి చూపిస్తున్నాను, ఇలా రాసుకోండి అనేసి. నేను ప్రతి దానికైతే రాయట్లేదు. ఇలా మీరు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అని రాసి పెట్టుకోండి. అర్థమవుతుందా? ఇలా నీట్గా రాసి పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ అది మనకు ఇక్కడ ఉంది కదా క్రాస్, అది మనం కటింగ్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇలా వచ్చేస్తుంది. అది కుట్టేటప్పుడు నీట్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తా. చూడండి ఇలా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్. ఈ పిన్నిస్ తీసి పెట్టుకోండి కుట్టేటప్పుడు. దీనికి డాట్స్, ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అవి కూడా నేను కుట్టేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు, అన్నీ ఒకేసారి చెప్తే మీకు ఇంకా కుట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు, చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. కాబట్టి ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా ఒక దగ్గర ప్లేస్ చేసి పెట్టుకోండి, మళ్ళీ పోగొట్టుకోపోతే ఇబ్బంది అవుతుంది. ఇలా అన్నమాట. చూశారు కదా నా వీడియో, అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. చూసేవాళ్ళు అలా చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి. నేను ఇంత కష్టపడి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను కదా వీడియోలో. మీరు కూడా అదే విధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్